ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 3 రోజులుగా రాష్ట్ర ప్రజలు పెట్రోల్కి డీజిల్కి కొరతతో విపరీతమైనటువంటి అగచాట్లు పడుతున్నారు. 45 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్తాడు ఆయన. భారతదేశంలో నాకన్నా అనుభవం ఉన్న ముఖ్యమంత్రి లేరని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాటలు కోటలు దాటిస్తారు, సొరకాయలు కోసేస్తుంటారు. నాకంత ముందు చూపు లేదు అంటే నేను చంద్రబాబు నాయుడికి ఉన్నంత ముందు చూపు ఈ భారతదేశంలో మోడీ కూడా లేదని చెప్పని గప్పాలు కొడుతుంటారు. అసలు ఆయన కోసే సొరకాయలు ఇక వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు చెప్తారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏముందంటే చంద్రబాబు నాయుడు ఉన్నాడు చాలని చెప్పి ఆయన డప్పాలు కొడుతుంటారు. అంటే అసలు వీళ్ళు కోసే సొరకాయలకి అసలు మామూలు రాష్ట్రంలో పండే సొరకాయలు వేయి చాలవు. ఇన్ని డబ్బాలు కొట్టేటువంటి వీళ్ళు ఇవాళ ఈ స్థితి ఎందుకు వస్తుంది? కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడలేకపోతున్నారా? అంటే ఇవాళ పెట్రోలు డీజిల్కి బారులు తీరితే కేవలం మీకు కనపడేది మోటార్ సైకిళ్ళ క్యూ కనపడుతుందేమో, కానీ ఈ మోటార్ సైకిళ్ళ క్యూ కాకుండా ఈ పెట్రోల్ అగచాట్ల మాటున పేద మధ్యతరగతి వర్గాల బతుకులు నలిగిపోతున్నాయి అనేది, భోజనానికి ఇబ్బంది పడే పరిస్థితులు అనేది నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి లేదా లోకేష్ నాయుడు గారికి, ముగ్గురికి కూడా స్పృహ లేకపోవటం ఎంత దురదృష్టం ఇది. మొక్కుబడి చర్యగా నిన్న సివిల్ సప్లైస్ అధికారులతో నారా చంద్రబాబు నాయుడు గారు రివ్యూ పెట్టారు. రివ్యూ పెట్టిన తర్వాత కష్టాలు ఇంకా పెరిగినాయి, లైన్లు ఇంకా పెరిగినాయి. అంటే నగరాల్లో ప్రజల యొక్క ఇబ్బందులే ఇట్లా ఉంటే ఇక మారుమూల పల్లెటూరుల పరిస్థితి ఏంటి? ఇవాళ కాయగూరల ట్రాన్స్పోర్ట్ చేయాలంటే డీజిల్ లేని పరిస్థితి, మామిడికాయలు ట్రాన్స్పోర్ట్ చేయాలంటే డీజిల్ లేని పరిస్థితి, సరుకులు ఒక చోట నుంచి ఒక చోటకి మార్చాలంటే, తీసుకెళ్లాలంటే, రవాణా చేయాలంటే డీజిల్ లేని పరిస్థితి, మత్స్యకారులు బోటుకి ఏటకెళ్లాలంటే ఇవాళ వేట నిషేధం అనుకోండి. కానీ ఇవాళ ఏది చూసుకున్నా ఇవాళ కాంట్రాక్టులు కూలీలకు వెళ్లాలంటే అక్కడ కాంక్రీట్ మిక్సర్లు ఆడని పరిస్థితి, కాంక్రీట్ మిక్సర్లు ఆడని పరిస్థితి, కూలి లేని పరిస్థితి. కాంక్రీట్ వే అంటే మిక్సర్లు కాదు లిఫ్టులు కూడా పనిచేయని పరిస్థితి. అన్నిటికీ డీజిల్ కావాలి. బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుంది. వీళ్ళు వచ్చిన తర్వాత ఏం జరుగుతున్నాయంటే బ్లాక్ మార్కెటింగ్. ప్రతిదీ వ్యాపారస్తులకి పండగలాగా ఉంది, అంటే బ్లాక్ మార్కెటింగ్ చేసే వాళ్ళకి పండగలాగా ఉంది. ఇవాళ ఎందుకు మీ అనుభవం అని చెప్తున్నా. ఇవాళ భారతదేశం నడుపుతున్నటువంటి మోడీ గారి ప్రభుత్వం చంద్రబాబు మా భుజాల మీద ఉందని చెప్తాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎంపీలు లేకపోతే కేంద్రంలో మోడీ గారి గవర్నమెంట్ లేదు. కేంద్రంలో మోడీ గారి గవర్నమెంట్ నడిచేదే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీల మీద, తెలుగుదేశం పార్టీ కూటమి ఎంపీల మీద. మరి ఈ రాష్ట్రానికి మీ పలుకుబడి వాడరా? మీ పలుకుబడి అంటే చంద్రబాబు నాయుడు గారు పలుకుబడి దేనికి వాడుతున్నాడే అంటే ఢిల్లీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఈడీ రైడ్లకి, సిబిఐ రైడ్లకి, దీనికి తప్పితే దేనికి వాడుతున్నారు మీరు? అప్పులు తేటాకు వాడుతున్నారు. కేంద్రంలో మీ పలుకుబడి దేనికి వాడుతున్నారే అంటే గేట్లు ఎత్తేసి హద్దులు లేని అప్పులు తేవటానికి, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఈడీ రైడ్లు చేయించటానికి. ఇవాళ నేను చెప్పట్లా, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు తమ్ముడే చెప్తున్నాడు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు చెప్తున్నాడు, ఈడీ రైడ్లు చంద్రబాబు నాయుడు గారు చేయించారు మా మీద అని చెప్పి నిన్న స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా. మరి ఎందుకు మీరు రాజ్యం వెళ్తున్నారు? ప్రజల కష్టాలు పట్టించుకోరు, బాగోగులు పట్టించుకోరు. డిఫాక్టో చీఫ్ మినిస్టర్ 10 రోజుల నుంచి అడ్రస్ ఉండడు. ఉప ముఖ్యమంత్రి గారికి అనారోగ్యం అని చెప్తారు. ఆయన ఎవడో అక్కడెక్కడి నుంచో ఓటు కూడా లేదు, ఇక్కడ కనీసం చుట్టం చూపుగా కూడా ఎప్పుడు ఇక్కడికి రారు.
ఎలక్షన్లు తప్పితే మళ్ళీ కనపడరు. ఆంధ్రప్రదేశ్ సేఫ్ హ్యాండ్స్ అంటారు, ఎల్ఐసి దీపంలాగా సేఫ్ హ్యాండ్స్ అని చెప్తారు. మా కష్టాలు ఎవడు చూస్తాడు? ఇవాళ పేదల బతుకులు నలిగిపోతున్నాయి. లారీ డ్రైవర్లు, లారీ క్లీనర్లు, లారీల మీద పనిచేసేవాళ్ళు ఏమవుతున్నారు అంటే వ్యవస్థని గాలికి వదిలి అధికారాన్ని తనకున్నటువంటి అధికార బలాన్ని ఇట్లాంటి వాటికి కదా వాడుకోవాల్సింది. మీరు మోడీ గారి దగ్గర ఇట్లాంటి కదా వాడుకోవాల్సింది. మాకు పెట్రోల్ డీజిల్ ఆగకుండా సరఫరా కావాలని చెప్పి కదా, లేదా వచ్చిన డీజిల్ పెట్రోలు సక్రమంగా మీరు నియంత్రణ చేసి పంపిస్తున్నారా? పంపించట్లేదా? ఎందుకు పనికొస్తుంది మీ అనుభవం అంటున్నాను. 45 ఏళ్ల అనుభవం దేనికి పనికొస్తుంది? ఇండస్ట్రీ దేనికి పనికొస్తారు? కూరక నారక దేనికి వస్తుంది? ఇట్లాంటి అప్పుడే కదా మీ అనుభవం ఉపయోగించాల్సింది, మీ ముందు చూపు. 2047కి రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానంటారు. ఇవాళ కష్టాలు ఇవాళ చూడండి, ఇవాళ పడుతున్న బాధలను చూడండి. ప్రజలకి ఇవాళ రేపేమి వస్తుందో కష్టాలు చూడకుండా 2047లో ఏదో చేస్తానని చెప్తే ఎవరికి అప్పుడు ఎవరు బతుకుంటారు? మీకు అనుభవం దేనికి పనికి వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో చేసిన అప్పు మీరు 22 మాసాల్లో చేసి పారేసారు. దానికి తప్పితే దేనికి పనికి వచ్చింది? మీరు ఇవాళకే అప్పుల పేరు చెప్తారు. అయ్యా ఎక్కడో 10 రోజుల నుంచి నారా లోకేష్ నాయుడు గారు 10 రోజుల నుంచి కనపట్లేదు అంటున్నారు. 10 రోజుల నుంచి మీరు కనపడరు. ఆయనకి ఆరోగ్యం బాగోదు, మీ నాన్నగారు ఏమో చేయలేకపోతున్నారు. తక్షణం పాలకొల్ని చంద్రబాబు నాయుడు గారిని మేల్కొనమంటున్నాం. ఈ సొరకాయ కోతలాపి మోడీ గారితో మాట్లాడి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి డీజిల్ ఇబ్బందుల్ని, పెట్రోల్ ఇబ్బందుల్ని తక్షణం దాన్ని అడ్రస్ చేయమని చెప్పని ప్రజలకి ఆ కష్టాల నుంచి గట్టెక్కించమని చెప్పని డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. 7 రాష్ట్ర మంత్రులు సింగపూర్ ట్రైనింగ్కి వెళ్ళారా? రాష్ట్రాన్ని బాగు చేయడానికి అధ్యయనం కోసం సింగపూర్ ట్రైనింగ్ నేర్చుకుంటాకి వెళ్ళారా 7 మంత్రులు? నీతి నిజాయితీలకి, అవినీతి రహిత పరిపాలనకి ప్రపంచంలో పెట్టింది పేరు సింగపూర్. నారా చంద్రబాబు నాయుడు గారి సావాసం కోసం సింగపూర్ నుంచి ఒక మంత్రి ఆడెవడో ఇక్కడికి వచ్చి ఇక్కడ చూసి ఇక్కడ ఈయన బడిలో ఓనమాలు దిద్ది వీళ్ళు అంటే కరప్షన్లో ఏబిసిడీలు ఇక్కడ ప్రాక్టీస్ చేసి సింగపూర్ జైల్లోకి వెళ్ళిపోయాడు. ఈ 7 అక్కడికి వెళ్తాం వల్ల వీళ్ళు నేర్చుకోవడం సంగతి దేవుడు ఎరుగు. సింగపూరు చెడిపోకుండా ఉంటే చాలు. సింగపూర్లో ఇక్కడి నుంచి వీళ్ళు వచ్చిన కానీ వీళ్ళు వెనక్కి వచ్చేసిన కాడి నుంచి మొత్తం పెతోడు అవినీతి మొదలెట్టకుండా ఉంటే చాలు. ఈ ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు చేస్తున్నటువంటి దోపిడీ, అవినీతి, డ్రగ్స్, గంజాయి, వీళ్ళ వల్ల సింగపూర్ చెడిపోకుండా ఉంటే చాలు. వ్యవసాయం లేచోడు వ్యవసాయ మంత్రి వెళ్తాడు, పరిశ్రమలు ఎట్టా పెట్టాలో ట్రైనింగ్కి వెళ్తారు, పరిశ్రమల శాఖ మంత్రి ఉండరు. రోడ్లు వేస్తారంట మున్సిపాలిటీలో ₹1 గ్రాంట్ ఇవ్వరు రోడ్లకి. ఈ 2 ఏళ్లలో 24 మాసాల్లో ₹1 R&Bకి కానీ లేదా మున్సిపాలిటీకి కానీ ₹1 రోడ్లకి శాంక్షన్ ఎవరు. ఇంకా ఇక్కడేమో డబ్బులు ఎవరు, నిధులు ఉండవు. ఇక్కడ అప్పుల కుప్ప. ట్రైనింగ్కి వెళ్తారండి. ఏం ట్రైనింగ్ పిలిచి ఏం బోడబోడుతారు వచ్చి? ఇంకా ఆమోదం తప్పితే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఆమోదం తప్పితే అంతే కదా. ఒక 4 కోట్లు 5 కోట్లు లెక్క రాసుకుంటాక తప్పితే దేనికి పనికి వస్తుంది అంటున్నా. మామూలు పెళ్లికి సూట్ వేస్తారు, ఇక మళ్ళీ ఎప్పుడు వేయరు. అవన్నీ ఇట్లాంటి అప్పుడు తీసి మళ్ళీ ఆ కోర్టు సూటు బూట్ వేయటానికి ఇంట్లో కొడుక్కో కూతురుకో పెళ్లికో వేస్తారు. ఇక్కడ దాకా కోర్టు గీటేసి ఆ రోజు అందరికి చుట్టాలందరినీ మిస్ చేసి ఆ కోర్టులన్నీ అక్కడ ఈడ్చుకుంటాకి తప్పితే వీళ్ళకి ఆ బొలపాటను తీర్చుకుంటాకి తప్పితే ఈ రాష్ట్రానికి ఉపయోగం ఏంటి? ఏం నేర్చుకొస్తారు? 100 రోజుల్లో గంజాయి ఆపుతా ఉన్నారు.
భారతదేశానికి అది ప్రపంచానికి గంజాయి ఇక్కడి నుంచి వెళ్తుందని చెప్తున్నారు. గంజాయి సిగరెట్లో తాగేది బదులు చాక్లెట్లోకి వచ్చింది 100 రోజులు దాటిన కాడి నుంచి. విపరీతంగా దోపిడీ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 6 నెలల్లో గోతులు పుడుతా ఉన్నారు. ఊరికనే టూత్ పాలిష్ కింద కొన్ని రోడ్లు గోతులు కప్పెట్టారు. మళ్ళీ ఆ గోతులు ఇంకా పెద్దగా ఇంత కనపడినాయి. ఎక్కడ ఏ అన్న ఇంకేమనంటే పల్లెటూళ్ళకి వేసే రోడ్లకి టోల్ గేట్ పెడతామని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. వీళ్ళ వల్ల సింగపూర్లో పోలీసు వ్యవస్థ చెడిపోవటం, వీళ్ళ వల్ల వ్యవసాయం లేని చోట వ్యవసాయ శాఖ మంత్రి వెళ్ళి నేర్చుకొస్తాడు. అక్కడికి వెళ్ళి సింగపూర్లో వ్యవసాయమే లేదు, వ్యవసాయం నేర్చుకొస్తారు ఈయనకి. అక్కడికి వెళ్ళి వచ్చాక వీళ్ళందరికీ మీడియా వాళ్ళందరూ కూర్చోబెట్టి ఏం నేర్చుకొచ్చావో చెప్పమంటే అసలు మామూలుగా డొక్క బయలుపోద్ది వీళ్ళందరిది. విమానం దిగంగానే మొత్తం విలేకరులు అందరూ కూర్చుని ఏం నేర్చుకొచ్చావో సార్ మాకు అప్పచెప్పంటే వీళ్ళంటే ట్రైనింగ్ ఫర్ ట్రైనీస్ అంట, ట్రైనర్స్ అంటే వీళ్ళంటే మళ్ళీ వచ్చి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అందరికీ ట్రైనింగ్ ఇస్తారంట అక్కడ నేర్చుకున్నాయి. ఒకడు 20 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచి రాజకీయాలు చేస్తున్నారు. 2 సార్లు మంత్రులు చేస్తారు. ఏమీ రాదంట, పొట్టకొత్తే అక్షరం ముక్క రాదంటే సింగపూర్ వెళ్ళి నేర్చుకురావాలంటే డబ్బులు ఖర్చు పెట్టి. వెనకడికి ఏదో సామెత ఉంది పాతదే. మా అమ్మ బాబు గోల తెప్పితే నాకు పట్టుకొస్తే అక్షరం మొక్క రావట్లేదు బడికి వెళ్తే. ఆ మోడల్లో వీళ్ళందరూ వెళ్ళి ఏం నేర్చుకోతారు సింగపూర్? జనం సొమ్ము ఆర్తకర్పూరం అయిపోతారు. కాబట్టి ట్రైనింగ్కి ఎంత ఖర్చు, విమానాలకి ఎంత ఖర్చు, లాడ్జింగ్లకి ఎంత ఖర్చు, వీళ్ళ పొలాలకి ఎంత ఖర్చు, భోజనాలకి. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం ఏమో అప్పుల మీద నడుస్తుంది. వడ్డీలు కడతాకి జీతాలు ఇవ్వటానికి మన దగ్గర డబ్బులు లేవని నోటితో చెప్తారు. వీళ్ళకేమో కోట్లు ఖర్చు పెట్టి ఏం ట్రైనింగ్? జల్సాలు తప్పితే ఏంటి ట్రైనింగ్? ఏంటి ఛాలెంజ్ చేస్తున్నారు రాగానే పాఠం చెప్పమని చెప్పండి విలేకరులందరికీ. విమానం దిగటం సింగపూర్లో బెజవాడలో దిగంగానే ప్రెస్ మీట్ ఎయిర్పోర్ట్లో ప్రెస్ మీట్ పెట్టి ఏం నేర్చుకున్నారు చెప్పండి. కట్టి పెట్టండి అయ్యా. ఈ దోసుకోవటం అయ్యింది, దాచుకుంటాకి వెళ్ళి ట్రైనింగ్ పేరుతో అక్కడికి వెళ్ళే కంటే ఇక్కడ జనం సస్తున్నారు, పెట్రోల్ కష్టాలు ఉన్నాయి, సామాన్యులు అల్లాడిపోతున్నారు అనేది వీటి సంగతి చూడండి. వీటి నుంచి పట్టించుకోండి.